8000 mAh బ్యాటరీ 1.5K AMOLED డిస్ప్లే IP69 రేటింగ్ తో ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి కదా. అసలు ఈ ఫోన్ లో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటో తెలిస్తే అసలు ఈ ఫోనే కొనరు. అదేంటో చూద్దాం. ఫస్ట్ అయితే వీడియోలోకి వచ్చేది. ఈ ఫోన్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కొంచెం హెవీ అండ్ బల్కీ అనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో 8000 mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ మనకు ఈజీగా 10 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది అండ్ 80 watt ఫాస్ట్ ఛార్జర్ కూడా బాక్స్ లోనే ఇచ్చారు. బై ద వే బిల్ ప్లాస్టిక్ అయిన IP68 అండ్ IP69K వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ కూడా ఉంది. ఇంకా డిస్ప్లే చూసుకుంటే 1.5K AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. డైరెక్ట్ సెండర్ లో కూడా చాలా బ్రైట్ గా ఉంది. మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉంది, కానీ స్టీరియో స్పీకర్స్ లౌడ్ గా ఉన్న క్లారిటీ కొంచెం మిస్ అయింది. ఇంకా స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ వల్ల BGMI 90 FPS లో చిన్న లాగ్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. ఇక ఆ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే కెమెరాస్ బ్యాక్ సైడ్ సింగిల్ 50MP ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఫోటోస్ కూడా చాలా యావరేజ్ గా ఉన్నాయి. సో 30,000 కంటే ఇది చాలా ఓవర్ ప్రైస్. 25,000 కంటే ఓకే కన్సిడర్ చేయొచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి మరెన్నో రివ్యూస్ కోసం మన పేజ్ ని ఫాలో కొట్టేయండి.